పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బి నగేష్ లలితాబాగ్ డివిజన్ బైలాల్ నగర్ లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల కరపత్రాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా బి నగేష్ మాట్లాడుతూ పాతబస్తీలో అభివృద్ధి శూన్యమని, తనకు ఒక్క అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. जिसको भी लमसम देके ज्यादा कर लेंगे। पहले के पेपर आते थे, रोड भी बड़ी करना है, पार्किंग थोड़ा भी नहीं है यहाँ पर। हर कुत्ते बिल्लियाँ लड़े सरकार लड़ लेते, कोई मर गए तो कोई नहीं आता है गली। इधर सुनो, इधर सुनो। अब हम अकेले, हमारे पास कोई भी नहीं है, मैं अकेली हूँ। मेरे पास पूरे उड़ पड़े तो मैं किसके पास जाना? मैं एक बात बोलूँ, इधर सुनिए आप, आपका तकलीफ क्या है बोले तो पूरा मेरा गली छोटा हो रहा है। हाँ, गली छोटा हो रहा है। तो मैं क्या बात बोल दूँ बोले तो, तुम्हारा अब कुछ प्रॉब्लम है तो, हेल्थ प्रॉब्लम है तो डॉक्टर करने जाते हो। आपको कोई पॉलिटिकल है तो मालूम नहीं होगा, आपसे आपका बेटा है, मेरा नंबर आपको लिख के दे दूँ, कुछ है तो मेरे को कॉल करो। इस बारे में आप गली, आपका गली में बैठ पानी भर गया दीदी, पूरा पानी भर गया। 3 के घरों को पैसे नहीं दिए, छत के घरों को पैसे ला के दे दिए। हम गरीब है तो जरूर गरीब है बोल के मांग रहे हैं, भीख नहीं मांग रहे, पर देख के करो काम। पूरा न्याय कांग्रेस करना है, देखो भैया। నేనేం చెప్తున్నట్టే, నేను దూరం ఎక్కడి నుంచో రాలేదు, నేను వీర శివాజీ నగర్ ఉంటుంది కూడా. నేను చదువుకున్నది శిశు మందిర్ స్కూల్. అయినా మా తల్లి నువ్వు చెప్పిన సమాధానం చెప్తాను. మా అమ్మగాని ఇల్లు పట్టుకోవాలి అనుకుంటే సోనియా గాంధీ గారు స్వయంగా మొన్న సంసభ మీటింగ్లో వచ్చి చెప్పింది, ఇల్లు పట్టుకోవాలనుకున్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని. పింఛన్దారులకు ఒకవేళ పింఛన్ లేకపోతే 2500 రూపాయలు ప్రతి ఒక్కరికి. పింఛన్కి సంబంధం కాదు, పింఛన్కి సంబంధించింది కాదు. ఒకవేళ పింఛనే కావాలనుకుంటే 4000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంటుంది, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంటుంది. సిలిండర్ ఇప్పుడు ఎంత ఉంటుందండి? 500 రూపాయలకు మేము సిలిండర్ ఇస్తున్నాం. మాటల ప్రభుత్వం కాదు ఇది, మేము చేసి మీకు తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అదైందా? రెండో విషయం, మీకు కావాల్సింది ఏంటంటే ఇల్లు విషయం, హెల్త్ విషయం. కాబట్టి హెల్త్ గురించి 10 లక్షల రూపాయల గ్యారంటీ కార్డు ఇస్తాం. గ్యారంటీ కార్డు ఇస్తాం. ఆ కార్డు తీసుకొని మీరు ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్ వచ్చి 10 లక్షల రూపాయల వరకు మా ప్రభుత్వం మోస్తుంది. దయచేసి ఆవేదన చేయకండి. ఈ ఆవేదన నాకు అర్థమైంది. ఈ కొడుకు నా నెంబర్ నేను రాసిస్తా. ఒకవేళ ఇప్పుడు పెద్ద అలా 5 సంవత్సరాలకు వస్తారు బాస్తో, ఆయన బాధ నాన్నని నేను పడతా. కానీ మీ బాధ చెప్పుకుంటే కదా తెలిస్తే. నేను ఇప్పుడు నా నెంబర్ రాసిస్తా,